తెలుగుదేశం పార్టీ ఆశయాలు నచ్చి తెలుగుదేశం పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలను బట్టి చంద్రబాబు నాయుడు గారు 5,342 కోట్లు ఇచ్చిన కారణంగా మైనార్టీల సంక్షేమం ఒక తెలుగుదేశంతోనే సాధ్యమని తెలుసుకొని మా సోదరుడు దాదు గారు ఈరోజు తన సోదరులతో అందరితో తెలుగుదేశం పార్టీలోకి రావడానికి చాలా సంతోషకరం. వీరందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నాగపాటి ప్రసాద్ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. సార్ ఓకే సార్. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సోదరుడు దాదా కలందర్ తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ముందు సోదరుడు గతంలో దాదాపు 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు. కొంతమంది వైఖరి నచ్చక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీలో చేరాడు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేసే డెవలప్మెంట్ అయితే ఏమి, అలాగే నారా లోకేష్ గారి నాయకత్వం అయితే చూసి మళ్ళా నేను మా ఏదైతే సొంత కుటుంబం ఉందో దాంట్లోకి రావాలని చెప్పి సోదరుడు నన్ను అడగడం జరిగింది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో సోదరుడు దాదా కలందర్ తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే 37వ డివిజన్లో గతంలో కానీ ఇక్కడ పార్టీ చాలా వీక్గా ఉంది. సోదరుడు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ బలపడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు ముస్లిం సోదరులకి ఇమాం మౌలానాకి 10,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. గతంలో 5 ఏళ్ళు కనీసం జగన్మోహన్ రెడ్డి ముస్లిం సోదరులతో ఓట్లు వేయించుకొని గెలిచి ఎలా ఉన్నారు, కనీసం మసీదులో నీళ్లు ఉన్నాయా లేకపోతే మౌలిక సదుపాయాలు ఉన్నాయా అని కానీ ఇప్పుడు కానీ చూసిన దాఖలాలు లేవు. మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 నెలల్లోనే ప్రతి మసీదుకి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మరమ్మతుల కోసం. అలాగే ఇమాం మొయ్యంలకి సాలీస్ ఇవ్వడం జరుగుతోంది. నెల 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. ఈ బడ్జెట్లో దాదాపు 5,430 కోట్ల రూపాయలు కేవలం ముస్లిం మైనార్టీ కోసం కేటాయించడం జరిగింది. ఇవే కాకుండా దుల్హన్ పథకం గతంలో మీరు చూశారు, ఎవరికి ఏ చిన్న ఆడపిల్ల పెళ్ళైనా కానీ 1,00,000 రూపాయలు ఇచ్చి పంపించేవాళ్ళు. అలాగే హజ్ యాత్రకు ఎవరైతే పోవాలంటే వాళ్ళకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. అలాగే ప్రతి కోట ముస్లిం కోట ఏదైతే ఉందో ఖచ్చితంగా చేరేటట్లుగా మా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసింది. ఈసారి వచ్చిన 8 నెలల్లోనే ముస్లిం మైనార్టీని అక్కును చేర్చుకొని ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ ఉంది. అలాగే గతంలో రంజాన్ తోఫా ఇచ్చారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చారో రంజాన్ తోఫా లేదు, సంక్రాంతి కానుక లేదు, అన్నీ ఎత్తేసినాడు. కేవలం లాస్ట్కి పేదవాళ్ళు తినే అన్న క్యాంటీన్ కానీ తీసేయడం జరిగింది. మళ్ళీ మేము మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి 5 సంతకాల్లో అన్న క్యాంటీన్ ఒకటి కేవలం 5 రూపాయలకే ఎక్కడైతే పేద బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో అక్కడ పెట్టి దాదాపు స్టేట్లో 200 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంకో 200 అన్న క్యాంటీన్కి ప్లాన్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు తొలి విడతగా 65 అన్న క్యాంటీన్లు త్వరలోనే ప్రారంభించబోతున్నారు. అలాగే మిగతా కానీ ఎక్కడైతే మున్సిపాలిటీలో తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉన్నారో అవి కానీ ప్రారంభిస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ చూసి మా సోదరుడు దాదా కలందర్ గారు ఆకర్షితుడై మా సొంత పార్టీలోకి నేను రావాలని చెప్పేసి గతంలో కొంతమంది వైఖరి నచ్చక పార్టీని వదిలాడు. మళ్ళా పూర్వవైభవం ఈ డివిజన్ తీసుకొని రావాలని చెప్పేసి సోదరుని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.